నారాయణుడికి కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమే వెళుతున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వేసల వారు, నారవారు ప్రత్యక్షమై బ్రాహ్మణుడు ఎక్కడికి వెళుతున్నాను అని అడిగిరి. అయ్యా, నేను ధర్మ సంపాదించుకున్నకు కాశీకి వెళుతున్నానని చెప్పాను. అప్పుడు వారు, ఎడి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే ధనం ఎవరైనా మూట కట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగ స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవ దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే ధనం ఎవరు మూట కట్టిస్తారు? మేము ఒకరు చెప్తా వింటావు అని అడిగినారు. నాగమట్ల అది ఏమి కదా వివరించండి స్వామి అని వేడుకను నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసల రాజ్యం కలదు. రాజ్యమును పాలించే దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతల ప్రదత్యమై పాయసపాత్ర ఇచ్చినాడు. అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుందర కైకేయ ముగ్గురు రాణులకి ఇచ్చినాడు. ముగ్గురు పాయసం విధించగానే గర్భవతులైరి. నవమాసంలో నిండగానే చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రంలో శ్రీరామ లక్ష్మణ భరతశత్రు నలుగురు కుమారులు జన్మించినారు. వారు దిండ్రన పర్వతమానులుగా బాలచంద్రులే పెరుగుతుండేది. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని ఏకసరాక్షణార్థకు తనతో పంపమని దశరథ మహారాజు అడుగుగా విశ్వామిత్రునితో రామలక్ష్మణ పంపడకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బలమైన విద్యలు నేర్పను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిసి సీతను పెండ్లి ఆడి అహల్య శాతం మోసం చేసి పరశురామును గర్వభంగం చేసి కైకవారం చేత 14 ఏళ్ళ అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుని పోగా లంకాపురంలో కైగి లంకా దహనం చేసి రావణాసురుని వధించి విభీషణ పట్టం కట్టి అయోధ్యకి తిరిగి వచ్చి పట్టావతి సిక్కుడే సుఖముగా రాజ్యం ఏలుతుండేననేవారు. ఇప్పుడు మరలా రామదేని కదా వ్రతవర్ణమంతా ఇట్లు చెప్పిరి. 5 లక్షవారం 5 ఆదివారములు పూజ చేసి ఆవు నీటితో దీపం పెట్టి ఆవుపాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదం మీద ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. ఒక కుండ రామదేవునికి, ఒక కుండ బ్రాహ్మణునికి, ఒక కుండ ముత్తైదునకు, ఒక కుండ ఇరుగు పొరుగు వారికి, ఒక కుండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలన. 5 లక్షవారంలో పూజ చేయవలను. ఈ విధంగా నాగరు చెప్పినది విన్న నాగముట్లు వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిసి 5 లక్షవారం 5 ఆదివారంలో రామదేవుని వ్రతమును ఆచరించి చెప్పుకుని తత్ఫలితంగా ధనలాభం గుర్తించినాడు. అందువలన 5 వారములతో ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యం సంపదతో తొలుతూస్తున్నారట.